హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని చూస్తున్నారు కదా. ఈరోజు ఒక ప్రమాదకరమైన విషయం జరిగిందండి. ఎవరికి ఏ హాని జరగలేదు, కానీ అదృష్టవశాత్తు అంతా బాగానే ఉంది. కానీ ఒక భయంకరమైన విషయం అయితే జరిగిందండి. అదేంటనేది నేను మీకు వీడియో మధ్యలో అయితే చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈరోజు ఏంటంటే అండి, మా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా బాబు నేను కూరలు తెచ్చుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. సో రైతు బజార్ పక్కన ఏంటంటే అండి ఒక పార్క్ ఉందన్నమాట. సో ఈ పార్క్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో. ఎవరైనా చూడకపోతే చూడండి మా ఛానల్లో. సో ఏంటంటే ఇక్కడైతే మా అబ్బాయి ఇంకా పార్క్ చూస్తే వదిలిపెడతాడో చెప్పండి. సో నేను పార్క్లో ఆడతాను అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసి ఇంకా ఒక 1 అవర్ పైనే ఆడుకున్నాడు అనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇంకా మామూలుగా కాదనమాట అండి, చాలాసేపు ఆడాడు. ఇంక రారా బాబు అంటే మాత్రం ఇంకా అసలు కదలలేదండి. తర్వాత ఏమో ఈ ఏనుగు దగ్గరికి వెళ్ళాడనమాట. ఈ పార్క్ మొత్తం మీద ఈ ఏనుగు చాలా హైలైట్ అనమాట అండి. అండ్ అలాగే ఇది బుద్ధుడు పార్క్ అనమాట అండి. వెనకాల వాటర్ కనపడుతుంది కదా, అదంతా కూడా బుద్ధుడు అది ఉండి వాటర్ అది ఉండి చుట్టూరా ఈ పార్క్ అది ఉంటుంది అనమాట అండి. పిల్లలు ఆడుకునేవి ఉంటాయి, అలాగే ఇంకొక వైపు ఎక్సర్సైజ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట అండి. సో అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మా వాడిని ఎలాగో కష్టపడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కూరలు అవి కొనుక్కుని ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. ఇంటికి వచ్చేసాక వాళ్ళ అక్క కూడా వచ్చేసిందండి స్కూల్ నుంచి. వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఎలా ఇమిటేట్ చేస్తున్నారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇది చూడు, ఫోన్ చూడు. ఇవాళ నవ్వు. అక్క, నాన్న, అమ్మ, మ్యాగీ చేస్తున్నారు. ప్లేట్లు అను. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, మా వాళ్ళు ఎంత బాగా నన్ను ఇమిటేట్ చేశారో. నాకైతే బాగా నవ్వొచ్చింది. ఇప్పుడే కాదు, ఇంకా అస్తమానం అంతే అనమాట. వాళ్ళు ఫోన్ దొరికిందంటే మాత్రం కెమెరా ఓపెన్ చేసుకుని ఇలా వీడియోస్ చేస్తూ ఉంటారనమాట, హాయ్ ఫ్రెండ్స్ అంటూ. సో సరదాగా బాగుంటుందని మీకైతే చూపించాను. ఇంక ఇప్పుడు ట్యూషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇదిగో చూస్తున్నారు కదా, మా పిల్లలు మొత్తం ట్యూషన్ పిల్లలు అందరూ కూర్చుని చక్కగా వాళ్ళకి వర్క్ అలర్ట్ చేస్తున్నారనమాట ఈయన. సో ఆ విధంగా వాళ్ళు అయితే చదువుకుంటున్నారు. ఈ టైంలో బయట నుంచి మాకేంటంటే అరుపులు కేకలు వినిపించాయన్నమాట అండి. సో ఆ సౌండ్కి ఏంట్రా అని చెప్పేసి మొత్తం అందరూ కూడా బయటికి పరిగెట్టారనమాట. నేనేమో కిచెన్లో ఉన్నాను. సరే ఏంటి ఏమైందా అరుపులేంటి కేకలేంటి అని చెప్పి బయటకు వచ్చి చూసేటప్పటికి ఇదిగోండి పిల్లలందరూ కూడా ఇక్కడ జాయిన్ అయ్యి బాబాయ్ పాము అని చెప్పేసి అరిచారనమాట అండి. సో చెప్పాను కదండి, ఈరోజు ఒక ప్రమాదకరం అంటే అదృష్టవశాత్తు ఏం జరగలేదు ఎవరికిని, కానీ ఒక భయంకరమైన జరిగిందంటే అది పామేనండి. సో ఇంతమంది ఇంటికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారండి. సో ఇలాంటి టైంలో ఏంటంటే వీళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా, వీళ్ళ ఇంట్లోకి పాము వచ్చిందనమాట అండి. సో అందుకని ఈయన ఎదురింటి ఆయన అందరూ కూడా కర్ర పట్టుకుని వచ్చారనమాట. చూస్తున్నారు కదా, ఇదే అనమాట అండి ఆ పాము. ఇది 2 రకాలుగా చెప్తున్నారండి. ఒకవైపు ఏమో కట్లపాము అంటున్నారు, ఇంకొక వైపు ఏమో జర్రిగుడ్డులాగా ఉంది అని అంటున్నారు అనమాట. పైనంతా బ్రౌన్ కలర్ అలాగా కనబడుతున్నా కింద మాత్రం వైట్ కలర్ ఉందండి. సో ఏంటంటే నిజంగా చాలా భయం వేసింది అనమాట. ఏంటి ఈ టైం కూడా ఎంతో కాదండి, అసలు 7:30 అనమాట. సో ఈ టైంలో అంటే అసలు పాము అని చెప్పడానికి తెలియని పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు బయట. అసలు అంత ఇలాంటి టైంలో వచ్చిందంటే నిజంగా చాలా భయం వేసిందండి. కానీ ఎవరికి ఏం చేయలేదు పాపం, అది జాగ్రత్తగా అలా వెళ్ళిపోతుంది అనమాట. గోడచాటు నుంచి అలా మొక్కల్లోంచి అలా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో నిజంగా అది అదృష్టం అనే చెప్పాలి. యాక్చువల్గా మొన్న గోదావరి తీవ్రత అది ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో కొట్టుకొచ్చినట్టు ఉన్నట్టుందండి. ఏదో తప్పిపోయి ఇది ఇటువైపు వచ్చినట్టుంది, దారి మళ్ళీపోయి. అంతేగాని పాపం ఇక్కడికి రావడం రేరే అనమాట, ఎక్కువ ఏమీ రావు. ఎప్పుడో 1-2 సార్లు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే విన్నాము అంతే. ఇదే అనమాట ఫస్ట్ టైం చూడడం. అసలు అది చాలా పొడుగుందండి, నిజంగా చాలా భయం వేసింది అనమాట. పిల్లలు అది ఉన్నారు కదా అని. మా వాడైతే పాము నేను చూస్తాను అని ఎగిరాడు అనమాట. సో ఎక్కువ అయితే తీయడం అవ్వలేదండి. నేను చూసి బయటకు వచ్చేటప్పటికి ఇదిగోండి ఇదే అనమాట. సో మెల్లిగా ఏంటంటే కర్రతో దానికి ఎటు ఇళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఈ రోడ్ నుంచి అలా వెళ్ళిపోతే మొక్కలవి చెట్లవి ఉంటాయి కదా, సో అడవిలా ఉంటుందండి కొంచెం. సో అటువైపు పంపించేద్దాం కదా అని చెప్పేసి వీళ్ళు అటువైపు దారి చూపిస్తుంటే అనుకోకుండా ఇక్కడ కాలువలో అయితే పడిపోయింది అనమాట. పాపం మరి ఇంకెటువైపు వెళ్ళింది అనేది ఎవరికి తెలియదు. సో ఇంకేం చేస్తాను చెప్పండి, ఇంకా అంతే అనమాట. ఎలాగైనా నీళ్ళల్లో అయినా సరే అది వెళ్ళిపోతుంది కదా, సో అది ఇంకా వెళ్ళిపోతుందని చెప్పేసి మేమైతే ఇంకా ఇళ్ళకైతే వెళ్ళిపోయాము. కానీ చాలా భయం వేసిందండి. సో ఏంటంటే దానికేమో మనం ఏం చేసేస్తామని భయము, మనకేమో మనని ఏమైనా చేసేస్తుందా అని మనకి భయం అనమాట. సో ఆ ఇదిలో మొత్తానికి ఆ విధంగా కాలువలో నుంచి అయితే మరి ఎటు వెళ్ళిందో అయితే తెలియదు.
సో అది ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా మా ట్యూషన్ పిల్లలు అందరూ కూడా బయటకు వచ్చి చూస్తున్నారనమాట పాము అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే అక్కడ సైకిల్ తొక్కుతూ ఆ చిన్నపిల్లాడే చూసాడనమాట అండి పామని. ఇప్పుడైతే నవ్వుతున్నాం, కానీ ఇందాక పాము వెళ్ళేంత వరకు కూడా ఒక టెన్షన్ అయితే మామూలుగా లేదండి అసలు. ఇంకా చాలా కంగారు దడ వచ్చేసింది అనమాట. అసలు ఇంకెక్కడ తిరుగుతున్నా సరే పామే కాళ్ళల్లో ఉందని చెప్పేసి అన్నంత భయం వేసింది అసలే. అంటే ఎప్పుడు చూడలేదు కదా, సో అందుకని చాలా భయం వేసింది. సో పిల్లలు అయితే ఇలాగ పాము అని ఇలా అని ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి మా వాడు బయటికి వెళ్తానంటే లేదు పాము ఉంది, అప్పుడు ఇలా కాటేస్తుందని వాళ్ళు చెప్తుంటే అయ్యో అని చెప్పేసి చూస్తున్నాడు అనమాట. సో ఏంటంటే మా వాళ్ళకైతే కొన్ని ఎక్స్పీరియన్స్ స్టోరీస్ కూడా చెప్పుకుంటాం కదండి ఇలాంటిది ఏదైనా జరిగితే. సో అలాగే మా ట్యూషన్ పిల్లలు ఏంటంటే ఇంకా బయలుదేరే టైం అయిపోయిందనమాట. సో అప్పుడు ఏంటంటే ఇగో అక్క ఇక్కడైతే మాకు ఇలాగ పాము వచ్చింది, ఇలా జరిగింది అని స్టోరీ చెప్తున్నాడు అనమాట. సో సరదాగా మీరు వింటారని చెప్పేసి వీడియో తీశాను, మీరే వినండి వాడి మాటల్లో. అక్కడ ట్యూషన్కి వెళ్ళి వర్షం పడేటప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్తే అక్కడ గట్టు ఉంటది కాలం మీద, గట్టుపై నుంచి వెళ్తుంటే అక్కడ ఒక పాము వెళ్ళిపోతుంటే తోక దొక్కితే అది నా మీద తెల్ల సోసి మీదకి వచ్చేసింది. బ్యాగ్ దాని మీద పరిగెడితే మాతో పాటు ఇంకా వస్తారు పిల్లలు అని చెప్పేసి చెప్తే అక్కడ బ్యాగ్ తీసుకుంటే ఇంకా అది డ్రైనేజ్ లోకి వెళ్ళిపోయింది. సో విన్నారు కదండి మా వాడు చెప్పిన పాము స్టోరీ. దానికి మిగిలిన వాళ్ళందరూ కూడా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అవి చూశారు కదా, అదన్నమాట అండి. సో ఇదండి ఈరోజు మన వీడియోలో అనుకోకుండా వచ్చిన మా వీధిలోకి పాము అన్నమాట. సో అది మొత్తానికి అయితే బయటపడ్డాము. సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వెళ్లే ముందు ప్లీజ్ స్టే ట్యూన్ టు ఖుషి సిస్టర్స్. బాయ్ బాయ్.